నమస్తే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ చేశాను. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి వంకాయ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వంకాయల్ని ఇలా గుత్తి వంకాయలా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వంకాయ కర్రీ అంటే గుత్తి వంకాయ కర్రీ అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చూడండి, వంకాయలు అయితే బాగా కుక్ అవ్వాయి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. ఇది త్వరగా అయిపోతుంది. వంకాయ కర్రీ అంటే చాలు త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని కర్రీనంతా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.